మేము ఎయిర్టెల్ నుండి కాల్ చేస్తున్నాం సార్. వైఫై బిల్ అనేది పెండింగ్లో ఉంది కదా, ఎందువల్ల క్లియర్ చేసుకోలేదు సార్? మేడం మా నాయనమ్మ చచ్చిపోయింది మేడం. సార్ మా నాయనమ్మ చచ్చిపోయింది మేడం. ఆ. ఆమె దినాలు చేద్దామంటే పైసలు లేవు. ఇప్పుడు ఎయిర్టెల్ బిల్ అవసరమా? మరి దాన్ని డీయాక్టివేషన్ చేయించుకోండి సార్. కాల్స్ అన్నీ అవుతాయి కదా, కనీసం కాల్ కూడా కాదు మేము మేడం, అది చేయలేదు. డీయాక్టివేట్ చేసుడు ఎందుకు? నేను మెల్లగా పెడతా, యాక్టివేట్ చేస్తాగా. యాక్టివేట్ చేస్తారు కాదనడం లేదు, అప్పుడు దాకా మీ కాల్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు కాల్ వస్తే రాని, నాకు సంబరం మేడం. నాకు కూడా ఎక్కువ పోరలేదు మాట్లాడి. నువ్వు ఫోన్ చేసినా మంచిది, నాకేం పర్లేదు. మీకేం పర్లేదా? అయితే మరి యాక్చువల్లీ బిల్ అనేది క్లియర్. చెప్పేది, ఇప్పుడు నేను రీఛార్జ్ చేసిన అనుకో, మీరు నాకు ఫోన్ చేయాలి మళ్ళా. అవును మరి మీ వాయిస్ ఇంత క్యూట్ ఉన్నది, మేము వినొద్దా? సార్ ప్లీజ్ సార్. మీరు బిల్లు తప్ప మిగతా అన్ని మాట్లాడుతున్నారు. మేడం ఇగో బిల్లు ఒక 2 days లా నేను కట్టేస్తా. ఇగో మా నాయనమ్మ సండే మేడం, కూడా వస్తుంది మేడం ఇగో మా నాయనమ్మ చచ్చిపోయింది. దానికి దీనికి ఏం సంబంధం చెప్పండి సార్. ఇప్పుడు ఆమె దినాలకు దానికి దీనికి తాగుడు దీనుడికి పైసలు లేవు మేడం. ఇప్పుడు ఇప్పుడు అవన్నీ వదిలేసి వైఫై బిల్లు ఇప్పుడు కట్టకపోతే ఏమైనా అవుతుందా మేడం? మీకు జీతం వస్తలేదు అంతేనా? అవును సార్. మీకు శాలరీ, ఇప్పుడు నేను వైఫై బిల్ కడితే మీకు శాలరీ ఇస్తారా మేడం? అవును సార్. ఇంకా అదేం పని మేడం? ఎందుకు చెప్పి మనం కూలి పని పోయిందా మనం?